బాలరాజు మల్లిక కోవెలగుంట్ల బాలరాజు కోవెలగుంట కోవెలగుంట్ల సార్. ఎక్కడది, ఏ జిల్లా? నంద్యాల డిస్ట్రిక్ట్ సార్. నంద్యాల డిస్ట్రిక్ట్. బాలరాజు మల్లిక గారు, వీళ్ళకి పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. వయసులు వచ్చేటప్పటికి 29, ఆవిడికి 19 సార్. 20, అప్పుడు 20 చెప్పారు. సరే, ఏంటి పిల్లలు పుట్టట్లేదు ఏంటి అని చెప్పి రకరకాల చోట్ల తిరిగారు. ఏదో థైరాయిడ్ అన్నారు, థైరాయిడ్కి బిల్లలు ఇచ్చారు, అయినా కూడా రావట్లేదు. బ్లీడింగ్ కూడా ఎక్సెస్గా అవుతూ ఉండేది, గడ్డలుగా పడిపోతూ ఉండేది. మరి ఈయనకి వచ్చేటప్పటికి కౌంట్ బాగాలేదు నాయన, అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో చాలా చోట్ల మందులు వాడినా ఫలితం రాక చివరికి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 4 మంత్స్కి వచ్చింది సార్. 4 మంత్స్కి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది. ఐయుఐ లేదు, ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్లు కూడా ఏమీ చేయలేదు. అంతే కదా, ఏమీ చేయలేదు, న్యాచురల్గా వచ్చింది. మరి ఎలా వచ్చింది, అసలు ఎలా వచ్చారు మీరు నంద్యాల నుంచి మన దగ్గర వరకు? ఎందుకు రావాలనిపించింది? చాలా మంది డాక్టర్లు ఉంటారు కదా. చాలా సార్లు తిరిగాను సార్. మరి ఒక 10 డాక్టర్ల కాడ తిరిగాను. ఆయుర్వేదం 6 నెలలు వాడినాను. ఆయుర్వేదం వాడారు, 6 నెలలు వాడినాము. పిసిఓడి అన్నారు. పిసిఓడి తగ్గింది లేనిసరికి మళ్ళీ థైరాయిడ్ అన్నారు. పిసిఓడి తగ్గింది, థైరాయిడ్ వచ్చింది అన్నారు. నాకు 0 కౌంట్ అని చెప్పినారు. ఫస్ట్ ఇదైతే 0 కౌంట్ అన్నారు. ఏకంగా 0 కౌంట్ అని చెప్పేసినారు. మళ్ళీ ఒక 3 మంత్స్ 4 మంత్స్ టాబ్లెట్లు ఆయుర్వేదం మందులు వాడినాక కౌంటింగ్ చెక్ చేసుకుంటే 15 మిలియన్స్ వచ్చింది. 15 మిలియన్ వచ్చింది అన్నారు. యాక్టివ్ కణాలు మాత్రం యాక్టివ్ రాలేదన్నారు. 1 మిలియన్ చెప్పినారు. సర్లే, 1% ఉంది యాక్టివ్. ఇంకా అక్కడ వదిలేసి వేరే హాస్పిటల్ వెళ్ళాను. అక్కడ ఒక 2-3 నెలలు వాడాను. ఎమ్మడే ఏకంగా ఐవీఎఫ్ చేయించుకోండి అన్నారు. ఐవీఎఫ్ చేయించుకుని మనకు అంత స్తోమత లేదు. ఎంత చెప్పారు ఐవీఎఫ్? ఐవీఎఫ్కు 1.75 అన్నారు. 1,70,000. చీపే సార్. మేడం మంచి ఆవిడ, జాలిగుండితో 1.75 ఇచ్చారు. 6 కూడా చెప్తున్నారు. 5-6 కూడా వెళ్ళిపోయింది రేట్లు. 1.70 అంటే మాకు అంత స్తోమత లేదు. వాళ్ళతో ఇంకేం మాట్లాడలేదు. మరసంగా నా దావా నేను పట్టుకొని వచ్చాను. 1.75 కట్టినా కూడా ఏమైనా గ్యారంటీ ఉందన్నారా? నా మాట చెప్పినారు, నేను లేచి వచ్చిన సార్. అంతే అసలు. ఇక జేబులో 2 చేతులు పెట్టుకుని బయటకు వచ్చేసిన సార్. సూపర్. బయటకు వచ్చేసి మా ఆవిడని తోలుకొని బయటకు వచ్చేసిన. ఒక అంటే పెళ్ళైన 3 సంవత్సరాల నుంచి, పెళ్ళైన 6 నెలల నుంచి నేను ఈ వీడియోస్ చూస్తూనే ఉన్నా. అవి చూసారు, అప్పటికే కనపడింది వీడియో. నేను దేవుడు తీసుకొచ్చి వీడియో చూపించాడు కానీ మేము నెగ్లెక్ట్ చేశాను. నేను నెగ్లెక్ట్ చేసి చాలా తప్పు చేశాను. అంటే భార్య చూసారా ఫస్ట్? నేనే చూసాను మేడం. మీకే కనపడింది. 0 to హీరో కదా మీరు. 0 అనేటప్పటికి దెబ్బకి మన వీడియో కనపడి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో 0 కౌంట్కి వైద్యం చేసే ఏకైక డాక్టర్ నాకు తెలిసిన వాళ్ళకి నేను ఆల్రెడీ వేరే అతను చెప్పాడు, ఇట్లా విజయవాడలో ఒక డాక్టర్ ఉన్నాడు అని. నేను చూసాను ఆ వీడియోస్. ఓహో, ఆల్రెడీ నీకు ఫ్రెండ్స్ కూడా చెప్పారా? నాకు పెద్ద ఆయన 8 నా పేరు ఎంత బారుగా ఉందా అయితే. 8 సంవత్సరాలు మా ఫ్రెండ్ కాకపోయింటే అక్కడ చూపించుకున్నాడు అయినారు, మీరు చూపించుకోండి అని చెప్పారు. చెప్తే నేను ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నాను, కంటిన్యూనే ఉన్నా. నేను కొద్దిగా సమస్యలలో ఉన్నా, తర్వాత వెళ్ళిపోదామని ఉన్నా. నేను ఇక్కడే 1,75,000 అంటున్నారు, ఐవీఎఫ్ అంటున్నారు. అక్కడికి వెళ్తే ఆయన ఏం చెప్తాడో భయంగా ఉంది అనుకున్నారా? లేదు సార్, నేను వీడియోస్ కంటిన్యూ చూస్తూనే ఉన్నా. దాంట్లో మనం న్యాచురల్ అని చెప్తున్నాం, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా అనేసి. ఆయుర్వేదం మందులు అవన్నీ వాడినాక ఇంకొక డాక్టర్ కాడికి వెళ్తే టానిక్ లైవ్ ఇచ్చారు మా భార్య. అంతకుముందు ఈ థైరాయిడ్ అని చెప్పలేదు. టానిక్లు వాడినాక డేట్లు నెల వస్తున్నాయి. నెల వచ్చినా కానీ ఏమైందంటే 25 రోజులు 30 రోజులు వచ్చేస్తుంది బ్లీడింగ్. త్వరగా వచ్చేస్తుంది అంటే ఎక్కువ రోజులు వచ్చేస్తుంది. 25 రోజుల పాటు బ్లీడింగ్ ఉంటుంది రోజు. గడ్డలు రావడము, బ్లీడింగ్ రావడము. డాక్టర్ కాడికి వెళ్తే 300 ఫీజు ప్రతి ట్రిప్ డైలీ 300. స్టాంప్ కొట్టడం, మందులు రాయడం. ముందు 300 కన్ఫామ్. 300 కన్ఫామ్. అది కూడా తక్కువ. టాబ్లెట్లన్నా మార్చున్నారంటే టాబ్లెట్లు మార్చట్లేదు. అదే ట్రాన్స్ఫార్మిక్ ఏదో టాబ్లెట్లు ఇస్తున్నారు, తెచ్చుకుంటున్నాం, వాడుతున్నాం. వాడుకున్నంతసేపు దాని పవర్ ఉన్నంతసేపు కొద్దిగా తగ్గుతుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇలా కాదనేసి ఇంకా ఫిక్స్ అయిపోయి అప్ప తెచ్చుకొని వెళ్ళిపోవాలి అక్కడికి అనేసి తెచ్చుకొని వచ్చేసినాము. ఇలాగే ఒక వీడియోస్ చూసాము. అందులో నా తప్పులు కొన్ని ఉన్నాయి. చిన్నదానికి పెద్దదానికి సీరియస్ అయ్యేవాడిని.
భార్య మీద ఎగిరిపడేవాడు, టాప్ లేపేసేవాడు, తగ్గేదే లేదనేవాడు. లేదు వంటలు సరిగా, నేను స్వీట్ మాస్టర్ని, వంటలు సరిగా లేకపోయేసరికి ఆ పిల్ల ఇక్కడ కోపం అక్కడ చూపించేవాడు ఇంటికి వెళ్ళి. ఇంకా వంటలు సరిగా లేవనేసి చిన్నదానికి పేదానికి బాగా ఇసిరి కొట్టేవాడు, గిన్నె బాగా కొట్టేవాడిని. ఆవిడ కూడా గరిట ఇసిరేది కాదండి, నువ్వు కొండ ఇసిరితే ఆవిడ గరిటనే ఇసిరేది. ఏం లేదు సార్. లేదా ఎట్లా సరే సినిమా ఏం జరగలేదా? ఇంకా నేను ఒక దెబ్బ 2 దెబ్బలు కొట్టి మార్చాను. ఇంకా వీడియో చూశాను, సరే మనం కానీ కొన్ని మార్చుకోవాలనేసి మారాం. మొత్తానికి మారినా. మనం ఏం చెప్పాం వీడియోలో? ప్రేమగా ఉండాలని చెప్పిన. అది భార్యాభర్తలు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, ఇలా అడ్జస్ట్ చేసుకోవాలా, మనం మార్చుకుంటే. ఇప్పుడు నేను ప్రేమగా ఉండేసరికి ఆ అమ్మాయి కానీ బాగా దగ్గర రావడం చేసుకోవడం, ఇంకా ఏమన్నా ఆమెనే ఏమన్నా వండాలా అనేసి అడగడం. చల్ల నాకు వంటలు సరిగా రావు, యూట్యూబ్లో వీడియోలు చూసి నేను చేస్తాను అని ఆ అమ్మాయి కూడా మార్చుకుంటుంది నన్ను చూసి. అలా ఒప్పుకుంది, నాకు వంట రాదు కానీ మీకోసం నేను నేర్చుకుంటా అనేసి క్లియర్గా యూట్యూబ్ చూడడం, దాంట్లో ఏమన్నా కావాల్సి నాతో తెప్పించుకోవడం, నీట్గా చేసి పెట్టడం. అట్లా 4-5 నెలలు 4 నెలలు మేము బుక్ తీసుకొని పోయినాము. ఫస్ట్ వచ్చినప్పుడు బుక్ చూసి కానీ కొన్ని తెలుసుకున్నాము, వీడియోస్ చూసి కంటిన్యూ అయినాము. కంటిన్యూ అయ్యేసరికి ఇంకా మాకు 4 నెలలు వాడినాం. క్రిములకు 2 నెలలు వాడినాం, హార్మోన్స్కి 2 నెలలు వాడినాం. 4వ నెల వచ్చి ఒకవేళ కన్సల్ట్ రాకపోతే వచ్చి ట్యూబుల్ టెస్ట్ చేయించుకొని మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలని అనుకున్నాము. 4వ నెలనే కన్ఫర్మ్ అయింది. ఈ లోపే అయిపోయింది. క్రిములకు వాడుతున్నప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు ఏమైనా అనిపించిందా? మందులు వాడుతున్నప్పుడు ఏమి ఇబ్బంది లేదు. హార్మోన్లు వాడేటప్పుడు ఎలా ఉంది మీకు? ఇంతకు ముందు కన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా? గుర్రాలు పరిగెత్తినాయా టింగో 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 అని? అంతకుముందు ఏం బండి స్టార్ట్ అవ్వట్లేదు, స్టార్ట్ అయినా మధ్యలో ఆగిపోతుంది అనే బాధలు. ఫస్ట్ బళ్ళు పరిగెత్తినాయి కదా. అది మందులు పనిచేస్తున్నాయనే విషయం నీకు చెప్పుని క్లియర్గా అర్థమవుతుంది. నేను మళ్ళీ బ్లీడింగ్ అనేది మా సార్ గారికి ప్రతిసారి వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటే, ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే వాయిస్ మెసేజ్ ద్వారా చెప్పమన్నాం, ఫోన్ కాల్ ద్వారా అందుబాటులో వాయిస్ మెసేజ్ పెడుతుంటే వాళ్ళు పొద్దున చేస్తే 1 గంట 1 అర్ధగంట తప్పితే సార్ మీటింగ్లో ఉన్నారు మళ్ళీ చెప్తాం అనేది చెప్తూ సార్కు ఇన్ఫర్మేషన్ కనుక్కొని మళ్ళీ మాకు మెసేజ్ పెట్టేవాళ్ళు. ఏమేమి వాడాలనేది మేము తెచ్చుకుంటుంటే ఆ బ్లీడింగ్ అనేది 30 రోజులు 25 రోజులు వచ్చేది. కానీ సారు టాబ్లెట్లు మార్చినాడు. ఫస్ట్ ట్రాన్సోమిక్ ఏదో మాట్లాడుతున్నాడు, తర్వాత మిప్రేట్ అనే టాబ్లెట్ ఇచ్చినాడు. మిప్రేట్ అనే టాబ్లెట్ వాడినాక అన్ని పేర్లు కూడా గుర్తున్నాయి నీకు. మిప్రేట్ అనే టాబ్లెట్ తెచ్చుకున్నాక ఆఫ్టర్నూన్ డైలీ తిన్నాక ఆఫ్టర్నూన్ వేసుకోవాలి. చేసుకున్నాక అదే కత్తి లాంటిది. ఇంకా ఒకటే రోజులో బ్లీడింగ్ అనేది ఆగిపోయింది. ఒకటే రోజులు ఆగిపోయేసరికి సార్ ఇది పరిస్థితి, 1 రోజులో ఆగిపోయింది అంటే మా సార్ ఒకటే చెప్పారు. చెప్తే 20 రోజులు ఇచ్చినాం బిళ్ళలు, 20 రోజులు అవి వాడుతూ ఇది వాడండి మధ్యాహ్నం, ఏం కాదు అని అలా చేసినాం. దేవుని దయ వల్ల, ఈ గురువు గారి దయ వల్ల సక్సెస్ అయినాం. ఏదేమని నమ్ముతారు మీరు? నేను అల్లా నమ్మారు. మరి చూడండి, అల్లా నమ్మితే ఈ గురువుని చూపించాడు, ఈ వైద్య గురువుని. ఇన్నాళ్ళు మీ మధ్య ఉన్న గొడవలన్నిటికీ పరిష్కారం చూపించుకున్నాం. మేము కానీ అన్యోన్యంగా ఉన్నాము. చిన్న చిన్న దానిలకు నేను ఇంతకుముందు బాగా కోప్పడేవాడిని, అమాంతంగా కోప్పడేవాడిని. ఇంకా అవన్నీ తగ్గించుకొని మన కౌన్సిలింగ్ బాగా ఉపయోగపడింది. అయితే ఇక్కడికి ఇద్దరు వచ్చి కూర్చున్నారా? ఆ రోజు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇద్దరు వచ్చారు. ఎంతసేపు విన్నాను ఆ రోజు కౌన్సిలింగ్? ఎంతసేపు? 2 గంటలు ఇచ్చారు. సినిమా అయిపోయింది, ఫుల్ సినిమా. కట్టిన 500కి సినిమా సరిపోయింది. సినిమా అయిపోయింది 2 గంటలన్నర. మొత్తం వీడియోస్ చూసాము. మొత్తం వీడియోస్ చూసి ఇచ్చిన బుక్ కానీ తీసుకొని పోయి బుక్ ఆయనకు ఇంగ్లీష్ మీడియం చదివింది, తెలుగు రాదు. ఓకే, సరే ఇంగ్లీష్ మీడియంలోనే కానీ ఏమన్నా చదువుతానే ఇంగ్లీష్ కానీ చూస్తే చదవపోయినా పని అయింది. ఎందుకంటే వీడియో చూస్తున్నారు కదా, వీడియోలో కూడా అదే మ్యాటర్. నేను తెలుగు మొత్తం క్లియర్గా చదివి వాళ్ళకి వినిపిస్తుంటే ప్రత్యేకంగా అమ్మాయికి వినిపించారు. ప్రత్యేకంగా కూర్చోబెట్టుకొని ఇలా చేయాలా, ఈ ఫుడ్ తినాలా, అవును, దాంట్లో ఏం తినాలి ఏం తినకూడదని బుక్ లో రాసి ఉంటది. టీ కాఫీలు తాగకూడదంట, వేడివి చల్లవి యూజ్ చేయకూడదని దాంట్లో రాసినారు. అది కానీ మేము టీ కాఫీ బొత్తిగా బంద్ చేసినాం. కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకొని తింటుంటే చేస్తుంటాం, అవి బంద్ చేసుకున్నాం.
బుక్ను ఫుడ్లో విషయాల్లో మార్పులు మార్పులు చేసుకున్నాం. మార్పులు చేసుకున్నాక మాకు ఇంప్రూవ్మెంట్ అనేది మాకు కనపడింది సార్. ఫుడ్ మార్పులు ప్లస్ మీ వ్యక్తిత్వంలో కూడా మార్పులు చేసుకున్నాం. చాలా మారిపోయినాం సార్. భార్యాభర్తల్లో కూడా మార్పు వచ్చింది. మార్పు వచ్చేసింది. అంటే కేవలం మీకు మందులు ఒకటే కాదు, మన మాటలు కూడా మంత్రాల్లాగా పనిచేసినాయి సార్. మాటలను కూడా మంత్రంలాగా భావించి దాన్ని పాటించారు. పాటించినందుకే ఫలితం వచ్చింది సార్. అదే నేను చెప్పేది కూడా. ఇక్కడ చాలామంది ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, మందులు తీసుకోవడం, ఆ మందులు మింగడం చేస్తూ ఉంటారు. మందులు కొంతవరకే, మందుల కన్నా మించి మీరు మారాలని చెప్తూ ఉంటాను నేను. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే పిల్లలు పుడతారు. అంతేగాని ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొత్త కొత్త బూతులతో అవమానించుకుంటూ ఉంటే ఇంకెక్కడి నుంచి పిల్లలు పుట్టేది? మందులు పిల్లలకి అంటయ్యా? కనవు కదా. మందులు అనేవి ఏదన్నా బండి స్టార్ట్ అవ్వకపోతే తొయ్యడానికి ఉపయోగపడతాయి తప్ప మందులే పిల్లలు కనవు. అందువల్ల నేను అది చెప్పాను. అలాగే హార్మోన్లో ఇంబ్యాలెన్స్ ఉంది మీకు. ఆ హార్మోన్ల అసమతుల్యతను తొలగించుకోవాలంటే ఒకటి ఆహారం ముడిసరుకు లాంటిది. శరీరంలో ఆహారం బాగుంటే హార్మోన్ చక్కగా వస్తుంది. అలాగే హార్మోన్తో పాటు మీ ఆహార విహారాలు కూడా మారాలన్నాను. భార్యాభర్తల మధ్య అనురాగాలు బాగుంటే హార్మోన్ చక్కగా రిలీజ్ అయ్యింది, ఆకర్షణ పెరుగుద్ది. అనురాగం లేదనుకోండి, ఒకరి మధ్య గొడవలు ఉన్నాయి అనుకోండి, అక్కడ మీకు శరీరం మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకనే ఇద్దరిని ఒకరికొకరు ట్యూన్ చేసుకోండి, బాడీస్ ట్యూన్ చేసుకోవాలని చెప్పా. చక్కగా మారాడు ఆయన, మనసు తెలుసుకున్నాడు. అదో అల్లా దయ వల్ల ఈ డాక్టర్ గారు వీడియోలు చూసి ఆయనలో మార్పుని, అంటే దేవుడు మన తండ్రి ఏం చేస్తాడు? మన బిడ్డ కావాలని కోరుకుంటున్నాము, కానీ దారి తప్పిపోయాం. బిడ్డ దొరికే రూట్లో కాకుండా వేరే రూట్లో తిరుగుతున్నప్పుడు ఒక సరైన గురువుకి మనల్ని అప్పచెప్తాడు. అంతే సార్. అప్పచెప్పి ఏ దారి సరైన దారి అనేది తెలుసుకునేటట్లుగా ఆయన చేయిస్తాడు. అట్లాగే నీకు కూడా ఆ వీడియో రూపంలో చూపించి ఇక్కడ వరకే పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నాకు అప్పచెప్పి నీలో మార్పు తీసుకురావడానికి మార్గాలు చెప్పించి అది ఆచరించేటట్టు చేయించి చివరికి నీ ఫలితం. ఇన్నాళ్ళు పట్టు కూర్చున్నాడు ఆ బిడ్డను ఇప్పుడు పొట్టలో పెట్టాడు. ఇప్పుడు ఇవ్వాలని ఆయన చూశాడు మార్పు వస్తే. ఎందుకంటే నెత్తి మీద ఒక సైతాన్ ఉంది, సైతాన్ ఉండగా ఆయన ఇవ్వలేడు. ఎందుకంటే నువ్వు ఆ బిడ్డను సైతాన్లా మారుస్తావని ఆయన భయం. ఒక లోకరక్షకుడు లాగా బిడ్డగా నీకు ఇవ్వాలనుకుంటే, అలాంటి బిడ్డని ఇవ్వాలనుకుంటే నీలో ఆ సైతాను పోవాలి. ఆ సైతాను పోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చేతిలో బిడ్డను పెడతాడు. అట్లాగే ఇప్పుడు నీలో నుంచి ఆ సైతాన్ని తోలేయడానికి గురువుగా నాకు అప్పగించి, ఇదిగో నాయన నీ నెత్తి మీద సైతాన్ ఉందని నేను చెప్పా ఆ రోజు. అవును సార్. చెప్పాను. ఆ సైతాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలన్నాను? భర్త కాళ్ళు భార్య, భార్య కాళ్ళు భర్త కడిగి ఆ నీళ్ళ నెత్తి మీద చల్లుకోవాలన్న. అంత చేయపోయినా కనీసం కొంతన్నా మారాలి. భర్తకి భార్య ఇద్దరు అన్యోన్యంగా ఉండి, ఇద్దరు ఇంటి పట్టు నుండి ఒకరికొకరు వంటలు చేసుకుంటూ సహకరించుకుంటూ ఆ వంటల్ని చక్కగా పెట్టుకుని అన్యోన్యతగా కొసరి వడ్డించుకుంటూ, వీలైతే క్యాండిల్ కూడా వెలిగించుకుని అచ్చిక బుచ్చిక కబుర్లు చెప్పుకుంటూ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేయమన్నారు. ఏమి ప్రేమించుకుంటే ఎవడో నటం పెడతాడా మీ ఇద్దరిని? ఎంత బారు లైసెన్స్ బిల్ ఉంటుంది మీకు ఒక్కొక్కరికి? ఎవడ మిమ్మల్ని అడ్డుకునేది? ప్రేమించుకోవాలన్న తపనుంటే చాలు. ఎప్పుడైతే ప్రేమలో ఉన్నారో మీరు, ఆ ప్రేమ ఫలమైన బిడ్డ కూడా మీకు వెంటనే దొరికిద్ది అని చెప్పారు. సో మీకు మందులే కాదు, డాక్టర్ గారు మాటలు కూడా మీ ప్రెగ్నెన్సీ రావడానికి పని చేశాయి కదా. ఒక పక్కన అల్లా, ఒక పక్కన ఈ డాక్టర్ గారు, మరో పక్కన మనం చెప్పిన మాటలు అన్నీ కలిసి సమయం అనుకూలంగా ఉంది, వచ్చేసింది. జరుగుతుంది వర్షాకాలం, చల్లగా ఉంది వాతావరణం, అయిపోయింది పని. ఓకే. బాలరాజు గారు, మల్లికా గారు. బాలరాజు గారు పేరేమో బాలరాజు ఉంది, హిందువులేగా, మరి అల్లా అన్నారు, మరి పేరేంటి? అల్లానా? ఓహో, అల్లాను పూజిస్తూ హిందువులాగా ఉంటారు. కొంతమంది అదేదో గ్రూప్ ఉంటుంది, దూదేక్ ముస్లింలో ఏదో అంటా ఉంటారు. అట్లా కూడా దేవుడు ఆయన లింగమే స్వామి, ఇద్దరు శివుడు మెయినా? ఇద్దరు సార్, రెండు శివయ్య. ఇంకా మా పూర్వీకులు అలా వీళ్ళని పూజించేవాళ్ళు. అవునవును. మీద నంద్యాల సైడ్ కదా, అక్కడ ఏదో ఉండుంటది, దర్గా లాంటిది ఏదో ఉండుంటది ఫేమస్. దాన్ని నమ్ముకుని అట్లా ఏదో పుట్టుంటారు మీరు. అప్పుడు మీ అమ్మ నాన్నలు అప్పుడు కష్టాలు పడి ఉంటారు. ఏదైనా మల్లిక బాలరాజు గారు నంద్యాల నుంచి వచ్చారు.
జీరో కౌంట్లో నుంచి కూడా హీరోగా మారారు ఈరోజు. ఇప్పుడు ఫుల్ కౌంట్లోకి వచ్చేసారు. అలా ఆవిడ హార్మోన్లు కూడా చక్కగా సెట్ అయిపోయినాయి. మరి ఈరోజు ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా అనే డౌట్గా ఉంటే మనం అక్కడ డేట్ రాకపోయేసరికి మేము టెస్ట్ చేసుకున్నారు. 6 రోజులకి మేము టెస్ట్ చేసుకున్నాము. అవును, కన్ఫామ్ వచ్చింది. స్ట్రాంగ్ వచ్చింది, బాగా మంచి స్ట్రాంగ్. ఇప్పుడు కూడా చూపించారు ఇందాక నాకు, స్ట్రాంగ్ వచ్చింది సార్, బాగా స్ట్రాంగ్ ఉంది సార్ అన్నారు. ఇది స్ట్రాంగ్ కాదు నాన్న, బ్లడ్ టెస్ట్లోను స్కానింగ్లో కూడా స్ట్రాంగ్గా కనపడాలని చెప్పాను నేను. సరే, అక్కడ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. అది బీటా HCG 5 దాటాలన్నాను. ఎంత వచ్చింది? 1900 వచ్చేసింది. 1951 వచ్చింది. అలాగే దీంట్లో వస్తే కుదరదు, గర్భసంచిలో కూడా రావాలి. గర్భసంచిలో కూడా వచ్చిందో లేదో స్కాన్ తీయించుకోమన్నాను. అక్కడే స్కానింగ్ కూడా తీయించుకున్నారు. గర్భసంచిలోనే వచ్చింది, ఎర్లీ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ డాక్టర్స్ కూడా ఇచ్చేసారు. స్ట్రాంగ్, అది మా స్ట్రాంగ్గా ఉంది. మరి బాలరాజు గారితో మాటలా ఈ మధ్యక్క అది చూడండి. ఇక్కడ కూడా చక్కగా గర్భసంచిలోనే వచ్చిందని అక్కడ దగ్గరలో డాక్టర్లు స్కానింగ్లో కూడా ఇచ్చారు. ఇది ట్యూబుల్లో కాదు నాన్న, గర్భసంచిలోనే ఉంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. సో ఏదైనా కూడా మరి చక్కగా ఈరోజు మన మాట విని చక్కగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. అమ్మాయి కూడా చిన్నపిల్లే. ఫస్ట్ నుంచి హాస్టల్లో ఉంది ఆమె. ఇంటి పట్ల సమాజం పట్ల తెలియక ఇష్టం వచ్చినట్టు వండి పెడుతుండే, ఇష్టం వచ్చినట్టు ఉంటుండే. మేము ఏదో మూర్ఖంగా ఉంటుంది. తర్వాత వీడియోస్ చూసాము, బుక్ తీసుకొని పోయి బుక్ కానీ చదివి వినిపించేవాడిని. తర్వాత నాలో కానీ కొన్ని మార్పులు తెచ్చుకున్నాం. ఇలా ఉంటే పని కాదు అనేది సారు మాటలు విన్నాను. ట్రీట్మెంట్ కానీ సక్రమంగా తీసుకొని ఆహారం కానీ సార్ చెప్పే బుక్లో ఉన్నాయి. మీరు బుక్ తీసుకొని పోతే ఖచ్చితంగా చదువుకోండి. ఎందుకంటే చదివి మీ ఆవిడకి కూడా వినిపించేవాడిని దగ్గర కూర్చోబెట్టి. ఇదివరకే బైబుల్, ఖురాను, భగవద్గీత అట్లా చదివేవాడిని, అట్లా చేసేవాడు. అట్లా ఆమె నేను ఒక్కరిని చదివితే సరిపోదు కదా అనేసి ఆమెను కానీ కూర్చోబెట్టుకొని ప్రశాంతంగా చదివి వినిపించి ఆమెలో కానీ మార్పు తెచ్చుకున్నా. నేను ముందుగా మారిపోయి ఇద్దరం బాగున్నాం. దేవుని దయ వల్ల, గురువుగారి దయ వల్ల 4 months మాకు సక్సెస్. వెరీ గుడ్, మంచిగా మార్చుకున్నారు. ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా ప్రెగ్నెన్సీ ఇట్లా తెచ్చుకున్నామని ముందుకొచ్చి కూడా వీడియో ఇచ్చారు బాలరాజు గారు. ఆయన మరి మంచితనం, మరి అలాగే ఆ దేవుడు పట్ల ఆయనకున్న శ్రద్ధ, ఆ దేవుడి పట్ల ఉన్న విశ్వాసం ఎంత దూరం మన దగ్గర వరకు తీసుకొచ్చింది. నంద్యాల నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మన దగ్గరికి వచ్చాక కూడా మనం ఏదో డాక్టర్ గారు చెప్పాడులే, ఏంట్లే ఇనేది ఎంట్రుకు మొక్క అని చెప్పి ఇసిరేయకుండా భార్య కానీ భర్త కానీ లోపాలు లేకుండా ఉండడం అనేది అరుదు. ప్రపంచంలో లోపాలు లేని వ్యక్తి ఈ దేశంలోనే లేడు. లక్ష్మీదేవి ధనానికి అధిపతి, సరస్వతీదేవి డబ్బు మరి గుణానికి అంటే చదువుకి అధిపతి. లక్ష్మీదేవి డబ్బుకి అధిపతి కానీ చదువు లేదు. సరస్వతీదేవి చదువుకి అధిపతి కానీ డబ్బు లేదు. దుర్గాదేవి శక్తికి అధిపతి కానీ డబ్బు లేదు, చదువు లేదు. దేవతలకే ఒకటి ఉంటే ఒకటి లేనప్పుడు మనము ఇన్ని లోపాలు ఉన్న ఇన్ని మగవాళ్ళకి ఏ లోపం లేని ఆడపిల్ల ఎక్కడి నుంచి దొరికిద్ది భారీగా? కాబట్టి గంతకు తగ్గ బొంత దొరికిద్ది నాయన, బాధపడకూడదు. దొరికిన బొంతనే అపురూపంగా ఆప్యాయంగా చూసుకోవాలి, లేకపోతే బొంత కూడా జారిపోద్ది అని చెప్పి ఆ రోజుని అది బుర్రలోకి ఎక్కింది. ఎస్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే ప్రేమను ఇవ్వటం మొదలెట్టాడో అమ్మాయి నుంచి కూడా ప్రేమ రావటం మొదలైంది. ఈయన ఎప్పుడైతే ప్రేమగా చూడటం మొదలెట్టాడో అమ్మాయి కూడా ఏమండి మీకోసం నేను మారుతానండి, మంచిగా చేస్తానండి, నిజమే నాకు రాదు కానీ నేర్చుకుంటానండి అని. మరి నిజమే, మరి ఈయన ప్రేమిస్తున్నాడు కదా. వంట చేయట్లేదు అనుకో, అది ఆ పక్కింటి ఆవిడ చూడమే బాగా చేసింది, ఎదురింటి ఆవిడ చూడమంటే దాని దగ్గరికి పోవంటది. దాన్నే చేసుకోపోయావా అంటారు. అలా కాకుండా బంగారం నీలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, అయితే వంట కూడా బాగా చేసి పెడితే కలిసి నోటికి నాకు కూడా రుచిగా ఉంటుంది, నీకేం కావాలో చెప్పు, ఐటమ్స్ తెచ్చి పెడతాను, ఎలా చేసుకోవాలో మరి చూడు ఏదో ఒకటి అని చెప్పి అలాగా సౌమ్యంగా చక్కగా ప్రేమగా చెప్తే నిజంగానే మారుతారు కదా. అదే జరిగింది, అది 100% మారుతుంది. సో అదేవిధంగా మీరు కూడా మంచి ఆహారం తీసుకున్నారు, మంచి మందులు వాడారు, చక్కగా జీరో ఉన్న కణాలు హీరోగా మారిపోయారు. అలాగే అమ్మాయి హార్మోన్లు ఒడిదుడుకులుండి కంటిన్యూగా ఆ బ్లీడింగ్లో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అమ్మాయి సెట్ చేసుకొని చక్కగా ప్రెగ్నెంట్ అయిపోయారు. ఇద్దరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. పొందడమే కాకోకుండా
ఇలా పొందాము అని చెప్పి చక్కగా మీరు ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. మీకు అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. అల్లా అచ్చా కరేగా. నీకు రెండు చెప్పాలా, అటు ఇటు ఉండవు నువ్వు. ఓకే, ఆల్ ది బెస్ట్. గర్భిణీ స్త్రీల ఆహారము ఆరోగ్యం నీకు వస్తుంది. ఈ తింటే చక్కగా 6 నెలల గర్భిణీ నీకు కూడా వస్తుంది. తిను చక్కగా. గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం ఈ బుక్ ఫాలో అవ్వమనండి ఇక. ఓకే, అవి ఎలా బిడ్డని లోకరక్షకులాగా పెంచాలి, గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా ఆ బుక్లో ఉంటాయి. ఈసారి నుంచి ఈ బుక్ ఫాలో అవ్వాలి. సరేనా? ఆల్ ది బెస్ట్ అయ్యా.